రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటుంటే కదా వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఏమైనా బాగుపడుతున్నాయి, దాని గురించి మనం ఆలోచన చేసినామా? మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నియమించి జీవో నంబర్ 18 50 కోట్ల కార్పస్తో వేములవాడ నూనె డిపో ఏర్పాటు చేసినాం. చూసుకోపోవచ్చు జీవో నంబర్ 18. ఇప్పటికే 3324 మెట్రిక్ టన్నుల నూనె సరఫరా చేసింది ఈ ప్రభుత్వం. అది మా కమిట్మెంట్, అది మా చిత్తశుద్ధి. పేద ప్రజలకు, కష్టాలలో ఉన్న చేనేత కార్మికులకు, చేనేత వర్గాలను ఆదుకోవాలనే ఒక ఆలోచన. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన, ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఇక చేనేత రంగాన్ని జీవితాన్ని ఇచ్చిన మనిషి కొండలక్ష్మణ్ బాబు. ఆ బాబూజీ గారి పేరిట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసి దాంట్లో ఇప్పుడు 169 మంది విద్యార్థులు, అంటే 3 ఏళ్ల డిప్లొమా నేతన్న పిల్లల కోసం ఇది ఏర్పాటు చేసి కోటి చీరలు, కోటి మంది మహిళలకు 460 కోట్లు, అంటే ఈ 460 కోట్ల రూపాయలు కేటాయించడం. కనీసం 8 నెలల పని దొరుకుతుంది. ఏడాదిలో 12 నెలలు ఉంటే 8 నెలల పని దొరుకుతుంది. హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి తేడా తెలండి. నువ్వు చేనేత మంత్రికి పని చేసినావు. చాలా బాధగా ఉంది. ఇట్లాంటి వాళ్ళు, మెదడు లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, కనీసం తెలివి లేకపోతే, తెలివి లేకపోతే కనీసం సమాచారం తెప్పించుకొని కొంత నేర్చుకునే వాళ్ళు ఉంటారు, నాలెడ్జ్ పెంచుకునే వాళ్ళు ఉంటారు. అది కూడా పెంచుకోలేదు. హాఫ్ బీకెట్ నాలెడ్జ్తోనే వస్తుంది. ఎప్పుడైనా హాఫ్ బీకెట్ నాలెడ్జ్ కాదు, మొత్తం కంప్లీట్ నాలెడ్జ్తో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు వస్తే మంచిగా ఉంటుంది కేటీఆర్ గారు. ఇక ఆయన హయాంలో చీరలు వంచిన మర్చిపోయింది. బతుకమ్మ చీరలు వంచిన 400 కోట్ల రూపాయలు బకాయిలు అట్లనే పెట్టింది. మరి లేబర్కి చెల్లించాల్సినవి ఆ డబ్బులు ఎవరు చెల్లించాలా? పాపం ఆయన ఎవరైతే చీరలు నేర్చిండో, మెటీరియల్ ఇచ్చిండో, ఆయన ఆ మెటీరియల్, నూలు, రంగులు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టుబడి పెడతారు కదా. ఆ 400 కోట్ల రూపాయలు కొట్టింది. అది మీ ప్రభుత్వ హయాంలో నువ్వు చేనేత మంత్రిగా ఉన్నప్పుడు 400 కోట్ల రూపాయలు బకాయిలు అట్లనే పెట్టిపోయారు. మరి అవన్నీ ఎవరు కట్టి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదా కట్టింది. చీరలు వంచారు, ఫోటోలు దిగారు, పేపర్లలో ఏం తీసుకున్నారు.